జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవును, ఇదేంటి మీ భుజాన 2 స్టార్స్ ఉండాలి కదా, ఒకటే ఉందేంటి? ఓరి నాయను, అయితే ఇది నారాయణ చేతిలో ఉండిపోయిందనమాట. నారాయణ శవాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఇది వాళ్ళ చేతికి దొరికితే ఏంటి, శవం దగ్గర ఏం దొరికినా నాకేగా సబ్మిట్ చేస్తారు. ఏంటి అల్లుడు గారు, స్టార్స్ ఏమయ్యాయంటే మాట్లాడరే? అసలు మీ స్టార్స్ ఎక్కడా? ఇక్కడ. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీ దోస్తైన ఈ ఎస్ఐ గారు చేసిన హత్యకు సంబంధించి ఈయన ఏం సమాధానం చెప్తారో కనుక్కోవడానికి వచ్చాను. హత్య? నేను హత్య చేయడం ఏంటి? హాస్పిటల్లో ఉన్న శిల్పి నారాయణ్ని నువ్వే హత్య చేశావు. నీ చొక్కాకుండాల్సిన స్టార్ నారాయణ చేతిలో ఉండటం ఆధారం. చూడు సూర్యకాంతం, ఆ స్టార్ నాది కాదు. మరి మీ షర్ట్ మీద ఉండాల్సిన స్టార్ ఏమైంది? ఏంటి నువ్వు చెప్పేది? అయితే ఇది కమిషనర్ గారి దగ్గరికి పట్టుకువెళ్తాను, అక్కడ చెప్తావా? చూడు సూర్యకాంతం, నేను స్టేషన్కి వస్తుంటే నా మీద ఒక కోతి అటాక్ చేసింది. అదే స్టార్ని పట్టుకుపోయింది. ఆల్రెడీ కోతిని పట్టుకోమని మా కానిస్టేబుల్ని పంపించాను. నీకు ఆ విషయం తెలీదు. అబద్ధం. అదే నిజం. నారాయణ్ని చూడ్డానికి నువ్వు రాత్రి హాస్పిటల్కి రాలేదా? వెళ్ళాను, అది నా డ్యూటీ. డ్యూటీ పేరుతో వెళ్ళి హత్య చేశావు అంటున్నాను. అది నిరాధారం. నీ చేతిలో ఉన్న ఈ ఆధారం సరిపోదు అని నేను అంటున్నాను. ఇదిగో, ఆయన స్టార్స్ ఏమన్నా ఆకాశంలో స్టార్సా? ఎవరికి అందకపోవడానికి, ఎవరి దగ్గర లేకపోవడానికి? ఇదిగో, ఇలాంటివి బాగుందుంటాయి. అర్థమైంది కదా? చూడు సూర్యకాంతం, మీ మామయ్యని కేసు నుంచి తప్పించడానికి ఇప్పుడు కొత్త ఎత్తేసావా? అంతేనా? ఈ కేసులో నీ నిరికించాలని చూస్తోందలుడు. ఎత్తులు వేస్తే చిత్తైపోవడానికి నేనేం కామన్ మనిషిని కాదు, పోలీస్ ఆఫీసర్ని. సార్ మీ స్టార్ ఎత్తుకపోయిన కొత్త దొరికింది సార్. ఇదిగోండి సార్ స్టార్. సూర్య, ఇదిగో నా స్టార్. ఇప్పుడేమంటావు? తప్పించుకుంటున్నావు అనుకుంటున్నావా? నువ్వు పట్టుకోలేవు అని అంటున్నాను. అయితే ఇదేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.